శ్రీహరి ఏ పాపాల వల్ల ఏ చిహ్నాలు కలుగుతాయి, ఏ జన్మలు కలుగుతాయి అని గరుడు అడగ్గా శ్రీహరి ఇట్లా వివరించాడు. బ్రహ్మహత్య పాపం చేస్తే చండాలుడై పుట్టి క్షయరోగం గలవాడవుతాడు. గోహత్య చేస్తే చండాలుల్లో మరుగుజ్జువాడై జన్మిస్తాడు. కన్యాహత్య చేస్తే చండాలుల్లో కుష్ఠిరోగి అవుతాడు. స్త్రీ హత్య గర్భపాతం చేసినవాడు బిల్లుని జన్మ నిత్యరోగ బాధ అనుభవిస్తాడు. అగమ్యాగమనం అంటే స్వగోత్ర స్త్రీ సంబంధం, దీనివలన నపుంసక జన్మ లభిస్తుంది. గురు భార్యతో అక్రమ సంబంధం, దీనివలన దుష్కర్మం గల జన్మ లభిస్తుంది. మాంసభక్షణ చేసే బ్రాహ్మణుడు అతిరక్ష అనే కుష్ఠివ్యాధి గ్రస్తుడవుతాడు. కళ్ళు త్రాగుట వలన నల్లని దంతాలు గల జన్మ లభిస్తుంది. మధుర పదార్థాలు ఇతరులకు పెట్టకుండా తానొక్కడే తినేవాడు గలగండ రోగి జన్మను పొందుతాడు. తినరాని వస్తువులను తినే బ్రాహ్మణుడు మహోదర జాడ్యంతో జన్మిస్తాడు. శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టేవాడు